అనేది మాత్రం మనం స్పష్టంగా గమనించాం. రైట్. శరణ్ గారు, ఇప్పుడు ఎన్నికల ముందు సంవత్సరానికి 10,000 ఇస్తామని 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ప్రకటించడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీని మీ సమాధానం? ఇప్పుడు మేడం 4 ఏళ్ల కనిష్ట వృద్ధి రేటు అంటే ఈ 4 సంవత్సరాల కాలం ఏనాడు లేని విధంగా కనిష్టానికి పడిపోతే ఎనలిస్ట్ మాట్లాడతాడు, తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడుతాడు. ఏమన్నా అర్థం ఉందా మాట్లాడే దాంట్లో? నిర్ణయాలు ఎట్లా తీసుకుంటూ తెలియదా? కనీసం అర్థం చేసుకోవాలా? నిన్న రిపోర్ట్ చదువుకుంటే తెలుస్తుంది. ఎనలిస్ట్ కూర్చొని ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సైడ్ మాట్లాడినది మాత్రం అది నిజమైపోతుందా? 8.2% జీడీపీ ఎక్కడ, 6.2% ఎక్కడనే నాకు అర్థంగా కడతా. ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద ఉండదా? అర్థం చేసుకో. రియల్ ఎస్టేట్ ఎందుకు బయటపోయిందో తెలియదు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎందుకు కుదేలైందో తెలియదు, ఎందుకు మధ్యతరగతి ఆదాయం గణనీయంగా తగ్గుతుందో తెలియదు. వచ్చిన కూర్చొని నీ ఇష్టం వచ్చిన బీఆర్ఎస్ సైడ్ మాట్లాడితే ఏమన్నా కరెక్ట్ అయిపోతాయి. ఎనలిస్ట్ అంటే ఎట్లా మాట్లాడాలా? కనీసం ఉండాలి కదా. కూర్చొని మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానము ఎవరైనా అర్థం చేసుకుని మాట్లాడాలి. ఎనలిస్ట్ అనేవాడు న్యూట్రల్ గా మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల మూలంగా దేశం కుదేలైపోయి 8.2% గ్రోత్ రేట్ 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగజారింది. ఈ దేశంలో మధ్యతరగతి ఆదాయం గణనీయంగా తగ్గుతా ఉంది. 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయలు వస్తుంది. అదానికి రోజుకు 600 కోట్ల రూపాయలు వస్తుంది. నిఫ్టీలో ఉన్న కంపెనీల ఆదాయం 400% పెరిగిందని చెప్పేసి మొన్ననే కేంద్ర గణాంకాల శాఖ చాలా స్పష్టంగా రిపోర్ట్ ప్రకటిస్తే అది చూడకుండా తెలంగాణ రాష్ట్రం ఎట్లా తగ్గుతుంది? దేశంలో మురుస్తున్న పరిస్థితుల ఆధారంగా తగ్గుతుంది కదా. ఏది పడుతుంది వారు మాట్లాడేది, నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఎట్లా వస్తారు? ఆపాల్సిందే ఎవరైనా. ఆయన చాలాసేపు మాట్లాడారు, మేము అన్ని మాట్లాడతాం. ఏదో ఫెయిల్యూర్ ప్రధానమంత్రి మేమా, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, స్టడీ చేసిరా కనీసం? అరే మొన్న రిపోర్ట్ ఇచ్చింది చాలా స్పష్టంగా. నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయిపోయిన ప్రధానమంత్రి. వాళ్ళు అడుగుతారు మేడం, వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడు, నా ఫ్రేమ్ టైం వాళ్ళు అడగాల్సిన. అట్లాంటే నేను 100 అడుగుతా. వాళ్ళు మాట్లాడు, వాళ్ళ టైం అంతా ఓవర్ అయిపోయింది మేడం. టైం ఈజ్ ఓవర్. నా టైంలో నేను మాట్లాడుతున్నాను. దయచేసి నేను సమాధానం చెప్తున్నా ప్రభుత్వం నుంచి. మేమంట ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఎక్కడ ఫెయిల్యూర్ అంటే చర్చ చేద్దామా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏం జరిగింది మీరు మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఒట్టినో వచ్చి రాజకీయాలు ఏదో మాట్లాడతాం, ఏదో ప్రధాన ముఖ్యమంత్రి అంటే ఎక్కడ వెళ్ళండి నాకు అర్థంగా కడతా. చర్చ చేద్దామా? 10 సంవత్సరాలు ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఏం చేసింది చర్చ చేస్తాం. మరి ఎందుకని మాట్లాడేది? ఒట్టినే మైక్ దొరకగానే సిగం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. దేశంలో వాస్తవ పరిస్థితులు మాట్లాడకు. కనీసం ఉండాలి మీరు మాట్లాడటం. లేదండి మేడం, ఎనలిస్ట్ అంటే ఏంటి? న్యూట్రల్ ఉంటాడు. న్యూట్రల్ మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ సైడ్ దేశంలో ఏం జరుగుతుందో తెలియదు. వచ్చిన వచ్చి కూర్చొని మన ఆర్బీ నేను మొన్ననే గణాంకాల శాఖ రిపోర్ట్ ప్రకటించింది కదా. కనీసం ఉండాలిగా జీడీపీ తగ్గిదట, తెలంగాణ ఆదాయం ఎట తగ్గుదని మాట్లాడుతున్నారు. రైతు భరోసా ఏంటి రైతు భరోసా? మేము ప్రజలకు వివరించినాము కాదండి. మేము ప్రజలు ఆయా మధ్యలో నాకు దయచేసి మీరు మాట్లాడుతూ మీరు ఎవరైనా కానీ వాళ్ళు మేము ఎవరు మాట్లాడుతూ మీరు మేడం రైతు భరోసా విషయంలో మేము ప్రజలకు వాస్తవ వివరాలు వివరించినాము. దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓటు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్నాం. అదే కాకుండా ఈ దేశం 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ప్రతి గంటకు 9 కోట్ల రూపాయలు, రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరుగుదలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోటి చెల్లించింది. మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మేము రైతులకు ఒక సంవత్సరం 54,300 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడితే కిసాన్ సమ్మాన్ నిధి కింద మొత్తం 29 రాష్ట్రాల్లో భారతీయ జనతా ఖర్చు పెట్టింది 50,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు రైతులకు ఏం చేసినో మేమేం చేసినామో అన్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తా అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కాకుండా ప్రగతి భవన్ లో ఉంటూ కాంగ్రెస్ రైతు భరోసా విషయమే మేము ఆల్రెడీ ప్రజలకు వివరించినాం. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎందుకంటే నిజమైన రైతులకు మేలు జరగాల. ఆనాడు 22,000 కోట్ల రూపాయలు నిజమైన రైతులకు కాకుండా చెట్లకు పుట్టలకు అదే ఔటర్ రోడ్డు పోయిన ల్యాండ్కి ఇచ్చారు కాబట్టి రైతులకు వ్యవసాయ యోగ్యమైన భూములకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తుంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి ఎందుకు ఇస్తారు? మీరు రైతు భరోసా ఇస్తుందా? కిసాన్ పిఎం సమ్మాన్ నిధి అదే చెప్తాను. భారతీయ జనతా పార్టీ మనవాడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కాంగ్రెస్ మీద ఎగిరు ఏమని కాంగ్రెస్ ప్రభుత్వం కండిషన్లు పెడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి ఇయ్యరట, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇయ్యరట అని మాట్లాడరు. మీరు కిసాన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మీరు ఇచ్చే 6,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఇయ్యరు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఇవ్వరు. మీరు మాట్లాడేట్లా భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా పంజాబ్ లో ఉన్న రైతులు ఢిల్లీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. రైతుల ఆదాయం రెట్టిమి చేస్తాను, 60 సంవత్సరాలు ఎన్నోళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి మీరు మాట్లాడితే ఎట్లా? దేశం జీడీపీ కథమైపోయింది మేడం. 2014 ముందు 9% ఉన్న జీడీపీ ఈ రోజు 6.2 పడ్డది.
మీరు అర్థం చేసుకోవాలి. దేశంలో వస్తున్న పరిణామాలన్నీ కూడా తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటాయి. భారతదేశంలో అంతర్భాగం తెలంగాణకి ప్రత్యేక చట్టాలు ఉంటాయి, తెలంగాణకు ప్రత్యేక ఇక్కడ పథకాల మీద పడుతుంది. ఎస్ మేడం, ఇప్పుడు చూసినాం కదా 6 ఇప్పుడు మధ్యతరగతి ఆదాయ గణనీయంగా తగ్గడంతోటి 3 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఇల్లు పోతుంది, 3 కోట్ల రూపాయలు కారు పోతుంది. కానీ 60,000 రూపాయల బైక్ పోతలేరు, 50 లక్షల లోపున ప్లాట్ కొనుగోలు చేస్తలేరు. మధ్యతరగతి ఆదాయం గణనీయంగా తగ్గింది, వాళ్ళ జీతాలు పెరగలేదు, వాళ్ళు కట్టే ట్యాక్సులు. ఇంకొకటి ఇప్పుడు దీనికి సంబంధించి ట్యాక్స్ జిఎస్టీ రూపంలో పాప్కార్న్ మీద 5% జిఎస్టీ ఉంటుంది. పాప్కార్న్ ఉప్పు కలిపితే 12%, పాప్కార్న్ అదే షుగర్ కలిపితే 18% జిఎస్టీ. దాంతో ప్రధానంగా గణనీయంగా మధ్యతరగతి ఆదాయం తగ్గడంతో దేశంలో అతలాకుతలం అవుతా ఉంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా పెద్ద ఎత్తున గణనీయంగా దెబ్బతిన్నాయి అని చెప్పేసి రిపోర్ట్లు వస్తుంటే, రైతు భరోసా కోసం ప్రభుత్వం ఏదైనా అప్లికేషన్ తీసుకుంటుందా, లేదంటే అర్హులకు నేరుగా అకౌంట్లలో జమ చేస్తారు? మేడం, అర్హులకు మాత్రం చెప్పి చాలా స్పష్టంగా ఈ రోజు చెప్పారు కదా, ఏ రైతు వ్యవసాయం చేసుకునే భూమి యోగ్యమైన వ్యవసాయ భూమికి ఖచ్చితంగా రైతు భరోసా, అది ఇన్కమ్ ట్యాక్స్ కడుతురా, ఉద్యోగం చేస్తున్నా, ఇవన్నీ సంబంధం లేదు. అదే కాక రైతు కూలీలు 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. 6,000 రూపాయలు ఒకసారి, 6,000 రూపాయలు ఒకసారి. ఒక్కొక్కటి పరిష్కరించే ప్రయత్నం మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రైతు సంక్షేమం 54,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం, 200 లీటర్ ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర అన్ని యూనివర్సిటీలో వీసీలు ఏమి ఇచ్చాం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో విస్తరణ జరుగుతా ఉంది, RRR రాబోతా ఉంది. మేము మీకన్నా గుళ్ళ విషయంలో మేము ఎన్ని ఖర్చు పెట్టినాం, బల్ల విషయంలో మేము ఎన్ని ఖర్చు పెట్టినాం, అదే కాక రైతులు మేము ఎన్ని ఖర్చు పెట్టినాం, నిరుద్యోగులకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మేమేన్ని ఇచ్చినాం. పెండింగ్ లో ఉంది కదా రుణమాఫీ, ఇప్పటికీ చాలా మంది పెండింగ్ లో ఉంది. రైతు భరోసా కూడా 15,000 కాస్త 12,000. మేడం, మేము రుణమాఫీ విషయంలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 9,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ ఎగ్గొచ్చిన వాళ్ళు, వడ్డీ మాత్రమే మాఫీ చేసిన వాళ్ళు, మీరు 10 సంవత్సరాల కాలం చేసింది ఎంత? మీరు చేసింది ఎంత? చర్చ చేస్తాను సిద్ధమా? మేము చర్చ చేస్తాను సిద్ధం లేవా? ఏమన్నా మేము 21,000 కోట్ల రూపాయలు 1 సంవత్సరం రుణమాఫీ చేసిన వాళ్ళం. మేము మీరేదో పేద ఎత్తున కూర్చొని మేడం, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజారంజక పాలన, ప్రజాస్వామ్యం ఇది. ఆనాడు మీడియా మీద స్వేచ్ఛ లేదు, ఇక్కడ తెలంగాణ మీడియా మీద స్వేచ్ఛలు ఉంది. ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు, ఆనాడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏబిఎన్ టీవీని బ్యాన్ చేసిన సందర్భం చూసినాం. ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేదు. సోషల్ మీడియా మీద ఇక్కడ కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఆనాడు తిన్మార్ మల్లనం కావచ్చు, చాలా మంది ఎట్లా అరాచకం చేసి రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఒక స్పష్టమైన మేడం, మేము 21,000 ప్రకటన దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, 18,000 కోట్ల రూపాయలు ఒకేసారి చేసిన తర్వాత 3,000 కోట్ల రూపాయలు ఇంకా ఏమన్నా ఉంటే కూడా బర్దర చేస్తానని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. మేము తప్పించుకునే పరిస్థితి. మా ముఖ్యమంత్రి గారు రోజు కలుస్తా ఉన్నాడు, మా మంత్రులు కలుస్తున్నారు. మేము ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్ ను ఒక గొప్ప నగరంగా చూడాలా, ప్రపంచ నగరాలతో పోటీపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. మూసీ అయినా, హైడ్రా అయినా, RRR అయినా, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అయినా, పోర్ట్ సిటీ అయినా, అదేవిధంగా మెట్రో విస్తరణ. మీరు మెట్రో విస్తరణ చేసిరా? మెట్రో మీరు హైదరాబాద్ తీసుకొచ్చారు. మీరు హైదరాబాద్ చేసింది ఏంటని అడుగుతున్నాం మేము. హైదరాబాద్ కాదు, తెలంగాణ నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం అప్లపాలు చేసి ఆగమాగం చేసి కాళేశ్వరం ఒక బూటకు ప్రాజెక్ట్ 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరా కూడా నీరు బారకుండా కూడా మేము కట్టినటువంటి ఆనాడు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, అంబేద్కర్ ప్రాణహిత చేవలకు ఎన్ని ప్రాజెక్టులు ఆనాడు నూతన రేషన్ కార్డుల జారీ మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఉన్న రేషన్ కార్డు రద్దు చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలని ఇంకా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 49,000 కుటుంబాలకు తాటాకు ఇళ్లలో ఉంటున్నారని చెప్పేసి ముందస్తుగా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంలో ముందుకు పోతుందండి. మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు, మీరు ఏం చేసిరు? తెలంగాణ పైన కలవకుండా తెలంగాణ నిండా ముంచి తెలంగాణ మీకు అదే కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలు ఎన్ని నిధులు తెచ్చారు? మొత్తం కలిసి 80,000 కోట్లు తెస్తే మేము 1 సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలు కావచ్చు, బ్లాక్ గ్రాంట్ కావచ్చు, అన్ని కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ప్రోగ్రెస్ సబ్మిట్ చేస్తూ రేషన్ కార్డుల డిమాండ్ ఉంది కదా, దీనికోసం అప్లికేషన్ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం. ఆల్రెడీ 80,00,000 ఆల్రెడీ చాలా స్పష్టంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆఫ్లైన్ ద్వారా 80,00,000 అప్లికేషన్లు వచ్చినాయి, యాప్ ద్వారా 60,00,000 వచ్చినాయి. అన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి దానికి గైడ్ లైన్స్ సిద్ధం చేసిరు. అదే కాకుండా బీఆర్ వ్యవస్థను పునర్విస్తరిస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు ధరణిస్తాం ప్లేస్ లో ఏదైతే భూమాత వచ్చిందో, భూభారతి వచ్చిందో అవి కూడా గవర్నర్ ఆమోదం లభించింది. ఖచ్చితంగా ధరణి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఒక్కొక్కటి సమస్యను పరిష్కరించుకుని ముందుకు పోతా ఉన్నాం. మీలాగా ఏది పడితే ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తెలంగాణ ఏం చేసినో అందరికి తెలుసు. కాబట్టి మేడం నిబంధనలు దానికి సంబంధించిన ఆల్రెడీ ఎంపీడీఓ గారు అంతా అంటే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అక్కడ డిసైడ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానికి కూడా పూర్తి స్థాయి గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. అదే కాకుండా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ నే అదేవిధంగా వ్యవసాయ కూలీలుగా గుర్తించడానికి 20 days పనిచేసి ఉండాలని చెప్పేసి చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ అన్ని కూడా సబ్ కమిటీ ఏర్పాటు చేసి రైతు భరోసా విషయంలో కూడా సబ్ కమిటీ బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, మెంబర్ గా శ్రీధర్ బాబు గారు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అన్ని 9 జిల్లాలు విజిట్ చేసిన తర్వాత ఎట్లా ఇస్తే భరోసా బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం, ప్రతిసారి విమర్శ చేసే ప్రయత్నం. ఎనలిస్టులు ఏంటంటే మీరు ఎనలిస్టు కరెక్టే, ఆ భారతీయ జనతా పార్టీ ఏడుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏడుస్తుంది, ఇవన్నీ మాట్లాడి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు బీఆర్ఎస్ పార్టీ అయితే మాకు అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడ మాకు అభ్యంతరం లేదు. కానీ కొట్టిన దేశంలో వస్తున్న పరిస్థితులు తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఉంది. ఇది తెలంగాణ భారతదేశం అంతర్భాగం కాదా? తెలంగాణలో జీడీపీ అంతా వర్తించి తెలంగాణ రా కదా ఏంటది? వెంకటేశ్వర గారు చెప్పండి, మాట్లాడండి, చెప్పండి. గౌరవ శరణ్ గారు మాట్లాడిన దాంట్లో అన్ని తప్పులు మాట్లాడుతున్నాడు. దేనికి తప్పులు ఉన్నాయి చర్చ చేద్దాం రండి. మరి రాజకీయాలు వదిలేస్తారండి. మరి ఏం తప్పు మాట్లాడారు? ఏం మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. తప్పులకు మాట్లాడతారు చెప్పండి, నేను చెప్తాం అన్నిటికీ. మీరే మాట్లాడుకోండి. మరి చెప్పండి చెప్పండి చెప్పండి. తప్పులు ఉన్నాయంట, నేను రాజకీయాలు వదిలేస్తా, మీరు మాటలు వదిలేస్తారా చెప్పండి. మరి వడ్డే ఎందుకు మాట్లాడాలి? తప్పులు మాట్లాడే కర్మ మాకేందండి? ఏమన్నా తప్పులు మాట్లాడే కర్మ మాకేంది? వాస్తవాలు మాట్లాడుతున్నాను. చెప్తా మా వాస్తవాలు ఏంటి తప్పులు ఏంటి ఒక నిమిషం చెప్పండి, చెప్తా నేను. చెప్పండి చెప్పండి వెంకటేశ్వర గారు. 1,27,000 కోట్లు అప్పు చేసింది, ఏ బుక్కలో వచ్చినా సమాధానం లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ ఈ 1,20,000 కోట్ల మేము ఉంటామా? మరి చెప్పండి, ఎందుకే అనవసరం మాట్లాడేది? మీకు 1,20,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేస్తే మేము రాజకీయాలు తప్పుకుంటాం, తెలంగాణ వదిలిపెట్టిపోతాం. మేము ఎందుకు మాట్లాడుతుంటే మీరు అప్పు మేడం మాట్లాడే సంఖ్య నీకు అది ఆధారం లేదు చూపి. ఎందుకు మాట్లాడు? మన అసెంబ్లీలో మేము చేసిన అభ్యంతో మా ఆర్థిక ప్రకటించింది కదా. ఎందుకంటే ప్రశ్న లేదు, మీరేదో వచ్చేసి బట్టగాల్చి మీరే 10 నిమిషాలు టైం తీసుకున్నాం, మాకు 10 నిమిషాలు టైం ఇవ్వాలి కదా. ఇంతకుముందు ఆల్రెడీ మీ టైం అంతా ఓవర్ అయిపోయింది. చరణ్ గారు ప్లీజ్, నేను మాట్లాడిన టైం నువ్వు మాట్లాడిన పెట్టి పెట్టమనండి మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మేము ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ముందు బడ్జెట్లు వాళ్ళ ప్లాన్ లేకుండా విపరీతమైన హామీలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మేము ఎస్ఆర్డిపిల కింద 36 ప్రాజెక్టులు హైదరాబాద్ డెవలప్మెంట్ కాదా? ఎస్టీపీలు కట్టిన మాట వాస్తవం కాదా? కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిన మాట వాస్తవం కాదా? సెక్రటరీ మాట కట్టిన మాట వాస్తవం కాదా? మీరు స్థూలాదాయము మీరు బాగు చేస్తారు, మాతో కావట్లేదనే మీ చేతిలో మా గవర్నమెంట్ పెట్టినప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మేము తప్పు చేస్తామంటేనే కదా మీకు గవర్నమెంట్ ఇచ్చింది ప్రజలు. మీరు ఆ గవర్నమెంట్ కాపాడు కోసం మాట్లాడాలి తప్ప మొత్తం మీరు శుద్ధ బదులు చెప్తే చర్చలో తప్పు కదా. నేను ఏమంటున్నానంటే మీరు ఏం చేశారు అంటున్నారు. మీరు రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ రైతు బంధునే రుణమాఫీ చేశారు. ఇప్పుడు 1 year కి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వాలి? సమాధానం చెప్పండి. మీరు 93 లక్షల మంది రేషన్ కార్డు ఓటర్లకు 2,500 రూపాయలు గృహజ్యోతి ఇస్తానన్నారు. ఒక్కరికన్నా ఇచ్చిన సంవత్సరంలో మీరు ఇస్తున్నటువంటి తులం బంగారం పెళ్లి రేపనంగా నాకు చెప్తే మీకు తులం బంగారం పంపితే 1,00,000 రూపాయలు పంపిస్తాను. రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ ఎక్కడ పోయింది? ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 14 లక్షల పెళ్లిళ్ళు జరిగితే ఒక్కరు కూడా తులం బంగారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది విధ్వంసకరమైనటువంటి పాలన జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే మీ దగ్గర సమాధానం లేక దొంగతరుడు వ్యవహారాలతో ఓ స్క్రిప్ట్ రాసుకొని వచ్చి తులాదాయము ఆదానితో కలిసింది మీరేవంత్ రెడ్డి. మేమేమైనా కలిసినావా? ఏ రోజున ఆదాని ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టిండా? మీరు కాళేశ్వరం గురించి చెప్తారు. కాళేశ్వరంలో ఎన్ని టన్నెలు వచ్చినాయి, ఎంత కరెంట్ ఉంది ఏమైనా మీకు తెలుసా? ఎంత ఉత్పత్తి జరుగుతుంది అనేది ఉత్పాదక రంగం మీద పెట్టింది మేము. మాకు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 77,000 కోట్ల అప్పులు పెట్టినాయి. మీరు కార్పొరేషన్ లో యాడ్ చేస్తున్నారు. అంత అవగాహన లేకుండా మాట్లాడొద్దు. నేనేమంటుంటే చర్చ గంటసేపు పెట్టి కాంగ్రెస్ వాళ్ళకి 20 నిమిషాలు ఇస్తే మిగతా బీజేపీలో బీఆర్ఎస్ లో పరిస్థితి ఏంది? మీరు మాట్లాడుకుంటూ పోతున్నంటే మేము వినుకుంటా పోవాలా? ఇది చర్చ సీరియల్ కాదు కదా. నేను ఏమంటున్నంటే మీరు రైతులను దగా చేస్తున్నారు. మీరు అంటున్నారు కదా 6,000 ఇస్తున్నాని. ఇప్పుడు 8 నెలల క్రాప్ ఉంది. 8 నెలల క్రాప్ ఉంటుంది, పత్తి, మిర్చి, కంది. ఆ 8 నెలల క్రాప్ ని మీరు మీ కమిట్మెంట్ లో ఒకటే క్రాపా 2 క్రాప్లా ఒకసారి ఇస్తారా 2 సార్లు ఇస్తారా? మీరు ఏమైనా చెప్పిర్రా? ఇంకొకటి మీరు చర్చలో రెవెన్యూ మినిస్టర్ గారు అసెంబ్లీలో ఏమైనా బంగాళాఖాతంలో మేము ధరణిని వేసేసినామని ఇప్పటికి కూడా ధరణి ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది. నిన్న మీ గవర్నర్ గారు ఆమోదం తెలిపిండు 2024 రెవెన్యూ యాక్ట్ కు. దాంట్లో మీరు ఎన్ని తప్పులు ఉన్నాయి మొత్తం తప్పులతో తడక మీ రెవెన్యూ యాక్ట్ తప్పులు తడక మీరు చేస్తున్నది ఏంటిది?
మీరు సాదా పైన ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. మీరు కాలం 12లో మీరు 38E తీసుకొస్తామంటున్నారు. మీరు కౌలు రైతు తీసుకొస్తారు. మీరు కౌలు రైతులను తీసుకొస్తే మళ్ళా పాత చట్టం వచ్చినట్టే కదా. మీరు ఏం తెలంగాణ ప్రజలకు చేసిన మీరు మేలేంటిది? ఒక్క మేలు చెప్పండి, ఒక్కటి, కనీసం ఒక్కటి. గృహజ్యోతి ఇవాళ మీరు బకాయి పెట్ట గృహజ్యోతి ఒక కుటుంబానికి 35,000 36,000 రూపాయలు పడరు. 35,000 ఇంటూ 93 లక్షల కుటుంబాలకు మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు ఒక్కటే. ఊకదంపుడు ఉపన్యాసాలు మేము చెప్తాం, మీరు చెప్తారు, కానీ వాస్తవాలు ప్రజలకు తీయాలి. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అంటే ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ చేసిన దాని తులాదాయంలో వాళ్ళ అడ్మినిస్ట్రేటర్లు ఇవ్వాలి. మాతోనే కాకనే కదా మీకు ఇచ్చింది పరిపాలన. మీరు బాగా చేస్తారని మీకు ఇచ్చింది. ఏడుంది మీ పరిపాలన? ఎక్కడుంది మీ పరిపాలన? ఇదా మీ పరిపాలన? మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? మొత్తం 12 లగిచర్ల, మూసి, హైడ్రా, ఇంధనాలు, మున్గోడు, అంబుజా సిమెంట్, ఏదో మొన్నటిదాకా బీసీ లెక్కలు, ఇదంతా ఏం చేసిరని చెప్తారు? మీకు రంజక పాలన. ఎక్కడ రంజక పాలన? ఎక్కడ రంజిస్తారు జనాలు? ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కదా? ఎక్కడైనా చర్చ మొత్తం ఈ రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఏ విలేజ్ కి పోయినా కాంగ్రెస్ ను తోనే పరిస్థితికి వచ్చింది. మీరు ఒకసారి గ్రహించండి. అదే అట్లా మీరు చెప్తేనేమో తప్పు అంటారు, చెప్పకపోతే మీరు నేర్చుకోవాలంటారు. మేము చెప్పేది తప్పు అయితే మీరు ప్రజల్లో పోయి తెలుసుకోవాలి కదా. ఇవాళ 6 మంది మినిస్టర్లు ఏంది ఒక రేవంత్ రెడ్డి 6 మినిస్టర్లు డీల్ చేస్తాడా? ఈ రాష్ట్రానికి 14 నుంచి హోమ్ మినిస్టర్ ఉండడా, విద్యాశాఖ మంత్రి ఉండడా, ఒక ఎస్టీ మినిస్టర్ ఉండడా, ఒక ముస్లిం మినిస్టర్ ఉండడా? ఏది మీ పరిపాలన? ఇది మీ పరిపాలన? ఇదేనా మీరు చేసే రంజక పాలన? ఎక్కడ రైతులకు చేశారు? మీరు పండుగ చేయకముందే దండగ చేశారు. మహబూబ్ నగర్ లో రైతులకు ఇప్పటికీ 62,000 కోట్లు ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పున్నది. మీరు ఇస్తున్న 2 లక్షల రుణమాఫీ చేయండి. 25 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. మీరు ఇప్పుడు 26వ తారీఖు ఇస్తారో 27వ తారీఖు ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. మీరు ఇప్పటికీ ఈ 3 త్రైమాసికాలలో ఇంకా 30,000 కోట్లు అప్పు తీసుకురావాలి. మీరు అప్పు తీసుకొస్తున్నా కూడా మేము ఎక్కువ అప్పులు చేసినాం అంటున్నారు. మేము చేసిన అప్పు 4 లక్షల కోట్లు అయితే మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 77,000 కోట్లు ఇచ్చింది. ఎప్పుడు FRBM కు RBI గైడ్ లైన్స్ తోనే కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే అప్పులు చేయాలి. మా ఇష్టారాజ్యంగా కేసీఆర్ గారు అప్పులు చేయడానికి ఛాన్స్ లేదు. మీరు ఇప్పుడు అప్పులు చేస్తున్నారు కదా. మేము 13, 14, 15 2 సంవత్సరాల అప్పుల కాలం చేసింది 93,000 కోట్లు. మీరు 14 నెలలు చేసింది 1,33,000 కోట్లు. ఇది వాస్తవం కాదా? మీకు లెక్కలతో చూపెట్టాలా? మీరు మాట్లాడడం ఒకళ్ళు నోరు మూయిస్తారు. నేను ఏమంటున్నానంటే లెక్కలు వాస్తవాలు, లెక్కలతో చెప్పాలి తప్ప ఏదో చెప్పుకుంటారు. రాష్ట్రం వచ్చేసి ఇది వాస్తవం, ఇది వాస్తవం, ఇది మోడీ గారు ఇది చేశారు, కేసీఆర్ గారు ఇది చేశారు. అంటే కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో పర్ క్యాపిటల్ ఎంత అండి? టీడీపీ ఎంత అండి? తులాదాయం ఎంత అండి? మీరు అన్నారు మీరు 20 కోట్ల మందికి 300 రూపాయలు అంటున్నారు కదా. అది మీ వైఫల్యం, బీజేపీ వైఫల్యం కాదా? మేము ఓడిపోవడం కారణం అదే కదా. నేను చెప్పేది ఏంటంటే చర్చకు వచ్చినప్పుడు చర్చ ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి. ఒకటే మాట్లాడుకుంటా పోతే అది చర్చ కాదు. మళ్ళీ మాట్లాడతాండి. నర విజయ్ గారు ఇప్పుడు చెప్పండి. ముఖ్య విషయం ఏంటంటే మూసీ ప్రక్షాళనపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏంటి, ఎవరు అడ్డు వచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? మూసీ ప్రక్షాళన చేస్తే చేసుకోనియండి. అది ఎట్లా చేస్తారు? 1,50,000 కోట్లు అన్నారు. దాని